హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు యూటర్న్ తీసుకుంటూ ఉండగా రాంగ్ రూట్ లో వెళ్లి బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ లో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించగా మరొకరు తీవ్రంగా గాయాల పాలయ్యారు. మరణించిన వ్యక్తి చార్మినార్ పోలీస్ స్టేషన్ ఎక్సైజ్ సిఐగా విధులు నిర్వహిస్తున్న సాజిద్ అలీగా గుర్తించారు. ఇక గాయాల పాలైన వ్యక్తి ఎస్ఐగా గుర్తించారు. ఇక ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారు పైన ఎన్నో ర్యాష్ డ్రైవింగ్ అలాగే ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు యూటర్న్ తీసుకుంటూ ఉండగా రాంగ్ రూట్ లో వెళ్లి బైక్ ను ఢీకొట్టింది. అయితే ప్రమాదంలో బైక్ పైన ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించగా మరొకరు తీవ్రంగా గాయాల పాలయ్యారు. మరణించిన వ్యక్తి చార్మినార్ పోలీస్ స్టేషన్ ఎక్సైజ్ సిఐగా విధులు నిర్వహిస్తున్న సాజిద్ అలీగా గుర్తించారు. ఇక గాయాల పాలైన వ్యక్తి ఎస్ఐగా గుర్తించారు. ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కారు పైన ఎన్నో ర్యాష్ డ్రైవింగ్ అలాగే ఓవర్ స్పీడ్ చలాన్లు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అసలు ఆ కారు ఎవరిది? అసలు ఈ చలాన్లు ఉన్నట్లు, ర్యాష్ డ్రైవింగ్ అలాగే ఓవర్ స్పీడ్ అనేది కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ఇది ఆ కారు ఎవరిది? అసలు ఈ డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి? అసలు నిన్న అర్ధరాత్రి మాత్రం ఎల్బీ నగర్ రోడ్డు మధ్య అయితే, ఎందుకంటే యూటర్న్ చేస్తున్న ఒక వ్యక్తి ఒక కారు అంటే TS08JG1709 గా గుర్తించారు పోలీసులు ఈ కారు. అయితే ఈ కారు ఓవర్ స్పీడ్, ఎందుకంటే గతంలో కూడా ఓవర్ స్పీడ్ కావచ్చు, హై స్పీడ్ గా వెళ్తున్న చలాన్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లయితే పోలీసులు చెప్తూ వస్తున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి మన రాయల్ ఎన్ఫీల్డ్ పైన మాత్రం ఎక్సైజ్ సిఐ, ప్రస్తుతం చార్మినార్ లో సిఐగా విధులు నిర్వహిస్తున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో సాహిద్ అలీ. అండ్ తనతో పాటు నారాయణగూడకు చెందిన ఎస్ఐ మన వీళ్ళిద్దరూ ఎల్బీ నగర్ ఫంక్షన్ కి అటెండ్ అయ్యి తిరిగి వీళ్ళు మలక్పేట ఎక్సైజ్ క్వార్టర్స్ లో ఉంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎల్బీ నగర్ లో ఈ ఫంక్షన్ చూసుకొని తిరిగి వస్తుండగా మాత్రం ఎందుకంటే కారు అతి వేగంగా వచ్చి ఈ బైక్ దానికి గుద్దగా అక్కడికక్కడే మాత్రం వచ్చేసి సాధికలు మాత్రం చనిపోవడం జరిగింది. అదే నారాయణ కూడా మొయినుద్దీన్ మాత్రం కొంత తీవ్ర గాయాలయ్యి సమీపంలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వెహికల్ మాత్రం దినేష్ శెట్టి అనే పేరు మీద ఉంది. అతను ప్రస్తుతం అక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత అర్ధరాత్రి అక్కడి నుంచి కార్ వదిలేసి పారిపోవడం అయితే జరిగింది. అయితే పోలీసులు ఈ రోజు ఉదయం ఈ దినేష్ శెట్టిని మాత్రం అదుపులో తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన బ్రీత్ అనలిస్ట్ టెస్ట్ అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడా లేదా అనేది అయితే చూడాలి. అయితే గతంలో కూడా ఈ కార్ పైన మాత్రం హై స్పీడ్, ఓవర్ స్పీడ్ చలాన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వెహికల్స్ పైన అని కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.